దాడులు ఇజ్రాయెల్లో కొనసాగుతున్న సైరన్ల మోత ఇరాన్ మిస్సైళ్ల ప్రయోగంతో ఇజ్రాయెల్లో సైరన్లు ఇజ్రాయెల్లోని పలు ప్రాంతాల్లో మిసైళ్లు విధ్వంసం మిసైళ్లను ధ్వంసం చేస్తున్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ట్రంప్ చర్చల వ్యాఖ్యలను కొట్టిపారేసిన ఇరాన్ అమెరికాతో చర్చల ప్రసక్తే లేదని ఇరాన్ చెప్పింది చర్చల కోసం మేము ఎవరిని సంప్రదించలేదని ఇరాన్ ప్రకటించింది ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతీకార దాడులు ఇజ్రాయెల్లో కొనసాగుతున్న సైరన్ల మోత కొనసాగుతోంది ఇక ఇరాన్ మిసైళ్ల ప్రయోగంతో ఇజ్రాయెల్లో సైరన్లు మోగుతున్నాయి రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా అందిస్తారు ప్రవీణ్ అయితే ఇజ్రాయెల్ ఇరాన్ ప్రతీకార దాడులు తీవ్ర ఉధృత పరిస్థితులు అయితే అక్కడ నెలకొంటున్నట్టుగా కూడా తెలుస్తుంది అదేవిధంగా తాజాగా ఇరాన్ భారీ స్థాయిలో మిసైళ్లను ప్రయోగించడంతో ఇజ్రాయెల్లో కూడా అంతటా సైరన్ల మూత మోగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది మొత్తంగా ఎమర్జెన్సీ ప్రకటించినట్టుగా కూడా అక్కడి నుంచి వార్తలు అయితే వస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే దేశవ్యాప్తంగా ప్రజలను అప్రమత్తం చేస్తూ హెచ్చరికల సైరన్లను కూడా నిరంతరం వినిపిస్తున్నాయంటూ కూడా అక్కడ నుంచి వార్తలు వినిపిస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే పలు నగరాల్లో ఇప్పటికే గగనతలాన్ని చీల్చుకుంటూ వచ్చినటువంటి మిసైళ్ల కారణంగా భారీ విధ్వంసం చోటు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది అయితే ఇరు దేశాల నుండి కూడా ఇటు ఇరాక్ నుండి కానీ ఇటు మొత్తంగా కూడా ఇజ్రాయెల్ నుండి కానీ అటు సంయుక్తంగా అమెరికా నుండి కానీ మిసైళ్ల వర్షం కురుస్తుంది బాంబుల మూతలతో మొత్తంగా కూడా అక్కడ వాతావరణం అంతా కూడా భయాందోళనకు గురవుతున్నట్టుగా తెలుస్తుంది మొత్తంగా చూసుకుంటే కనుక అయితే ఇజ్రాయెల్ రక్షణ దళాలు తక్షణమే సంబంధించి తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క సిస్టమ్ని మొత్తం కూడా కార్యాచరణలోకి దించినట్టుగా కూడా తెలుస్తుంది మొత్తంగా చూసుకుంటే కనుక అయితే శత్రు మిసైళ్లను గాలిలోనే ధ్వంసం చేసేందుకు కూడా ఐరన్ డ్రోన్ వ్యవస్థను విస్తృతంగా అయితే అభివృద్ధి చెందినట్టుగా కూడా తెలుస్తుంది కాబట్టి ఆ ఐరన్ డ్రోన్లను అయితే అప్పటికప్పుడే కూడా మొత్తం నాశనం చేసే దిశగా కూడా ఇజ్రాయెల్ ప్రయత్నిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది అయితే కొన్ని మిసైళ్లు లక్ష్యం ప్రాంతంగా సమీపంలో పేలినట్టుగా కూడా తెలుస్తుంది అయితే జనవాసాల మధ్య కానీ కొన్ని కరెక్ట్గా వాటి యొక్క స్థావరాలు ఏదైతే ఇరాక్లో ఉండేటటువంటి కొన్ని మెయిన్ స్థావరాలు ఏవైతే ఉంటాయో వాటిపైన దెబ్బతీసేందుకు ఇజ్రాయెల్ కూడా అయితే ఆ విధంగా ప్రయత్నిస్తుంది అదేవిధంగా ఇరాన్ కూడా మొత్తంగా కూడా దానికి ధీటుగా ఇజ్రాయెల్కు ఇటు యుఎస్ఏకు ధీటుగా కూడా కొన్ని అయితే కార్యకలాపాల స్థావరాలు ఏవైతే ఉంటాయో మెయిన్గా ఆ యొక్క స్థావరాల పైన దాడులు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది కాబట్టి దీనిగా చూసుకుంటే ఈ పరిమాణాల మధ్య అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా అయితే మొత్తంగా కూడా చూసినట్టయితే ఇటు వ్యాఖ్యలు డొనాల్డ్ ట్రంప్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు